ఆశల ఆరాటంలో జీవన పోరాటం మూడవ భాగం. రెండవ భాగంలో శాంతకి మరిది పెళ్ళి, మరిదిని ఆదరించడం, మరిదికి మంజులకు తామే పెద్దలు ఎలా ఆశలు కల్పించింది గుర్తుకొస్తుంది. కథ కొనసాగుతుంది. తల్లిని చూడాలని వచ్చిన శంకరం 4 రోజులు ఉండిపోయాడు. ఏవండి, మీ తమ్ముడు ఇన్నాళ్ళు ఉండిపోయాడు. ఆహా, మరేం కాదు అంటూ నసిగింది శాంత. అవును, చెప్పాలనుకుంటున్నాను. ఇవాళో రేపో మౌళి వస్తాడు, ఆస్తి పంచేసుకుంటాం. అమ్మకు తెలియనివ్వకు. అసలే గుండె నీరసం, హైరాణ పడిపోతుంది. అతను మామూలు మాటల్లా చెప్తుంటే ఆమె అతని వైపు తెల్లబోయి చూస్తోంది. పంపకాలై రిజిస్ట్రేషన్ అవుతుంటే రాజేశ్వరమ్మకు చెప్పక తప్పలేదు. అమ్మా, నీకేమన్నా రాయించమన్నావా అని మూర్తి అడిగేసరికి చీర చెంగు కప్పుకొని బోరున ఏడ్చిందామే. అది కాదమ్మా, మా మీద నీకు నమ్మకమేమిటి? డబ్బు లేని తల్లిని హీనంగా చూసే పిల్లలు కొల్లలున్నారు. మాలో ఎవరి బుద్ధులు ఎప్పుడు మారతాయో. కాటికి కాళ్ళు చాచుకున్న ముసలిదాన్ని నాకెందుకు బాబు వాటా? వాడిని చదువుకు పెట్టావు. 4 ఏళ్లు తిరగకుండా అమ్మ తల్లో కాత్యాయిని ఎంత జానవే. షూరుకోమ్మా, కసురుకున్నాడు మూర్తి. రిజిస్ట్రేషన్ అయి శంకరం వెళ్ళిపోయిన రోజున ఆ ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయలేదు. ఎలా పండుకున్నారు? రుద్ధకంఠంతో ప్రశ్నించింది రాజేశ్వరమ్మ మూర్తిని. ఎకరం పొలం, మామిడి తోట వాడు తీసుకున్నాడు. అదేమిట్రా? గతుక్కుమన్నట్లు ప్రశ్నించింది రాజేశ్వరమ్మ. అవునమ్మా, చిల్లర అప్పులు 2,000 రూపాయలున్నాయి. అవి వాడికి సంబంధం లేదట. వాడి భార్య కట్నం తెచ్చిందట. చచ్చ, పోనీలెద్దు. నాకు తల కొట్టేసినట్టయింది పెద్ద మనుషుల దగ్గర. వీడిని చదువులో పెట్టానని కానీ, లేకుంటే నాకేమీ వద్దనే వాణ్ణి బాధగా అన్నాడు మూర్తి. ఇంకా వాడిని చదవనిస్తావా? చదివిస్తానమ్మా, అడుగడుగున అడ్డు తగలకు. చదవనన్నయ్యా. అమ్మ చెప్పిన మాట నిజమేనేమో. తల్లికి అన్నకి జరిగే సంభాషణ వెనక నుంచి వింటున్న మౌళి చప్పున వారెదురుగా వస్తున్నాడు. ఏమిట్రా అమ్మ చెప్పింది? వాడు వాటా తీసుకున్నంత మాత్రాన దరిద్రులమయ్యామా? డబ్బు సంగతి నీకు అనవసరం, నేను చదివిస్తాను అర్చినట్టన్నాడు మూర్తి. ఎదిగిన కొద్దీ ఎడం ఎక్కువవుతుంది అన్నదమ్ముల మధ్య. ఈ సత్యం ఎలా చెబితే తెలుస్తుంది వీడికి? తల కొట్టుకుంది రాజేశ్వరమ్మ. మా అన్నయ్యకు దూరమైపోయినావమ్మా, రోషంగా అన్నాడతను. వేదాంతిలా నవ్వింది రాజేశ్వరమ్మ. రెక్కలు మొలవలేదింకా, భార్య రాలేదింకా, వేరే సంసారం, పిల్లలు ఇవన్నీ వస్తే అన్నయ్య నీ మనసులో ఏ మూల ఇమడలేడు అంటూ. మంజు కూడా అలాంటిదేనా అత్తయ్యా? నవ్వింది శాంత. మీ మొగుడు పెళ్ళాలిద్దరికీ నా వాళ్ళంటూ నిస్వార్థంగా ప్రేమించడం తప్ప లోకజ్ఞానం తక్కువర్రా. ఎలాగో అఘోరించండి అంటూ ఆయాసం రావడం వల్ల వరండాలో మంచం మీద నడుం వాల్చింది రాజేశ్వరమ్మ. మౌళి చదువు నిరాటంకంగా సాగిపోతోంది. ప్రతి పరీక్ష తప్పకుండా పాస్ అవుతున్నాడు. సంతోషంగా ఖరీదైన బట్టలు, కావాల్సిన డబ్బు సమకూరుస్తున్నారు అన్న వదినలు. మంజుల స్కూల్ ఫైనల్ పాస్ అయింది. వయసుతో పాటు మమతానురాగాలు పెరుగుతూ వచ్చాయి వాళ్ళిద్దరి మధ్య. మంజుల తనదనే భావం దృఢంగా ఏర్పడిన మౌళి మంజులతో చనువుగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని చూస్తూ అతనికి సపర్యలు చేయడంతో తృప్తిపడి ఏదో మధురానుభూతిని అనుభవిస్తోంది మంజుల. అతనింటికొచ్చినప్పుడు రాజేశ్వరమ్మకు గుండెపోటు తిరగబెట్టింది. ఖరీదైన మందులిప్పిస్తున్నాడు మూర్తి. తన గొంతులో గ్లూకోజ్ నీళ్లు పోయిచున్న శాంత వైపు పరిశీలనగా చూసి, మెళ్ళో చంద్రహారం ఏదమ్మాయ్ అని అడిగింది రాజేశ్వరమ్మ. పెరిగిపోయిందత్తయ్యా అంది శాంత. వాడేం తెల్లవార్లు దగ్గుతున్నాడు? ఒంట్లో బాగుండలేదట. జ్వరం కూడా తగిలింది. డాక్టర్కి చూపించుకోమనమ్మా. నాకెందుకింత మందులు, బూడిదలో పోసిన పన్నీరు? నాకు పిలుపొస్తుంది. నేడో రేపో వెళ్ళిపోతాను. మన సంసారం చితికిపోయింది. మీరెంత గాంభీర్యం నటిస్తున్నా గ్రహించాను శాంత. ఇంత వయసొచ్చింది. 60 సంవత్సరాలు ఈ ప్రపంచంలో బ్రతికి అనుభవం గడించుకున్నాను. ఏదో దిగులు మీ కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గొంతు రుద్ధమై మరి మాట్లాడలేకపోయింది రాజేశ్వరమ్మ. అన్నీ తెలుసుకుంటారు, మరి అలాంటప్పుడు ఏవేవో బెంగలతో మనసు పాడు చేసుకోవడం ఎందుకు? నిక్షేపంలా ఉన్నా ఏమీ చితికిపోలేదు మన సంసారం. అలాంటి మాట అనబోకండి, కోపం అభినయించింది శాంత. శంకరం ఏమన్నా డబ్బు పంపించాడా? ప్రశ్నించింది రాజేశ్వరమ్మ. ఎందుకత్తయ్యా, మీకేమన్నా కావాలంటే మేమిస్తాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాంత. ఆ రాత్రి అనుకోకుండా, ఎవ్వరికీ తెలియకుండా ఇహలోక యాత్ర చాలించింది రాజేశ్వరమ్మ. తప్పనిసరిగా వచ్చారు శంకరం, భార్య. ఆమె కర్మకాండ ముగిసిన వెంటనే వెళ్ళిపోయారు. పరీక్షలు అవుతున్నాయని మౌళికి తెలియపరచలేదు మూర్తి. 4వ సంవత్సరం పరీక్షలై ఇంటికొచ్చిన మౌళి అమ్మా అమ్మా అని పిలిచి, మంజు అమ్మేది, అమ్మెక్కడికి వెళ్ళింది అని అడిగాడు.
బావిలో బాల్చి వేసి అతని గొంతు విన్న మంజు చప్పున బాల్చి వదిలి దోసిట్లో ముఖం దాచుకుంది. అదేమిటి మంజు, ఏమైంది? బాల్చి ఎత్తేసావేం? ఆమె చేతులు మొహం మీద నుంచి తొలగించి అడిగాడతను. లేదు మౌళి, మరి మీ అమ్మ నీకు కనిపించదు, రుద్ధకంఠంతో చెంపల మీద కన్నీళ్లు స్రవిస్తుంటే అంది మంజుల. మంజు, ఏమంటున్నావు? తీవ్ర కంఠస్వరంతో అరిచాడతను. నిజమే మౌళి, అత్తయ్య మనల్ని విడిచి వెళ్ళిపోయింది. అంటే అంటే ఏమని చెప్పాలి? లే, అదేమిటలా అయిపోతున్నావు? ఇలారా చెప్తానంటూ అతని చేయి పట్టుకుని నడిపించి వరండాలో మంచం చూపించి కూర్చో అంది మంజుల. వెర్రివాడిలా ఆమె వెనకే నడిచొచ్చిన అతను చెప్పున భుజాలు పట్టి కుదుపుతూ, ఇప్పుడు నువ్వేమిటి చెప్తున్నావు? అమ్మ చచ్చిపోయిందనా? నేను నమ్మను. అలా అయితే నాకెందుకు తెలియచేయలేదు? వదినేది అడిగాడు దుఃఖావేశంతో. కొంచెం సంభాళించుకో మౌళి, అక్కయ్య పొలం వైపు వెళ్ళింది. అత్తయ్య పోతుందని వాళ్ళెవ్వరం అనుకోలేదు. సడన్గా పోయింది. నీ పరీక్షలు అవుతున్నాయి, అందుకని తెలియనివ్వలేదు. అతని కన్నీళ్లు చీర చెంగుతో తుడుస్తూ, చచ, అదేమిటలా కన్నీరు కారుస్తున్నావు? ఆడదానివా, పసివాడివా, మగవాడివి, అన్నలున్న వాడివి, పైగా చదువుకున్న వాడివి, నువ్వే ఇలా అత్తయ్య కోసం దిగాలు పడి ఏడిస్తే నాకెవ్వరింక ఆత్మీయులున్నారు? మౌళి, అత్తయ్య పోయాక అమ్మ, నాన్న, అత్తయ్య ఎవ్వరూ లేని. చచ, ఊరుకో, మేమంతా ఏమయ్యాం అంటూ ఆమె నోరు మూశాడు మౌళి. మౌళి అంటూ అతన్ని పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది మంజుల. కొన్ని క్షణాలు ఆమె తల నిమురుతూ మౌనంగా ఉండిపోయిన మౌళి, ఊరుకో మంజు, ఆఖరిసారిగా అమ్మని చూడలేకపోయాను, నాకు బాధగా ఉంది. అసలు అమ్మకేం జబ్బు చేసింది మంజు అడిగాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంగానే ఉంటుంది అత్తయ్య. ఆమె పోయి 15 రోజులైంది. కాస్త మొహం కడిగేసుకో, కాఫీ తెస్తానంటూ వంటింటి వైపు నడిచింది మంజుల. శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయిన మౌళి చేత బలవంతాన కాఫీ తాగించింది మంజుల. పలక బలపం పట్టుకొచ్చిన పాప, చిన్నాన్న, మౌళి చిన్నాన్న వచ్చాడంటూ ఆవిడ ఒడక్కి కూర్చుంది. ఆ పిల్లను మృదువుగా హృదయానికి హత్తుకుంటూ, అప్పుడే చదివేసుకుంటున్నావేం అన్నాడు. ఆ పిల్ల తలా బుగ్గలు ముద్దు పెట్టుకుంటూ. మౌళి మూర్తిని చూస్తూనే కళ్ళకి రుమాలు అడ్డు పెట్టుకున్నాడు మౌళి తల హృదయానికి హత్తుకుంటూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన మూర్తి, బాబు, తల్లి తండ్రి లేని పిల్లలమైపోయాం. అమ్మ ఇంకా కొన్నాళ్ళు బతికి ఉంటుందని, డాక్టరు ఉద్యోగం చేసే నిన్ను చూసి గర్విస్తుందని, నిన్ను అభినందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అమ్మ వెళ్ళిపోయింది. గుమాస్తా భార్యగా, గుమాస్తా తల్లిగా సామాన్య జీవితమే గడిచిపోయింది. కానీ డాక్టర్ తల్లిగా ఆ జీవితం చవిచూడరాదు. లేదు, ఆమె ఆయువు చెల్లిపోయింది. లే, స్నానం చెయ్యి, మంజు, నీళ్ళియ్యి అన్నాడు మూర్తి. అది కాదన్నయ్యా, నాకెందుకు తెలియపరచలేదు? పోతే పోయింది వెధవ పరీక్ష, మళ్ళీ చదువుతాను. అమ్మను చూసేవాణ్ణిగా. ఇప్పుడు అమ్మ నాకెలా కనిపిస్తుంది? నువ్విలా చేస్తావని అనుకోలేదు. డబ్బు దండగవుతుందని అనుకునుంటావు. ఎన్ని వేలు ఖర్చు చేసినా ఇప్పుడు అమ్మను ఒక్కసారి చూడగలనా అన్నయ్యా? చెప్పన్నయ్యా, ఎందుకు ఇలా చేశావు? మూర్తి చేతులు పట్టి ఊపేస్తూ అన్నాడు మౌళి. క్షమించు బాబు, డబ్బు కోసం కాదు, డబ్బు ఖర్చు కోసం ఆలోచించేవాడిగా నన్ను అపార్థం చేసుకోకు. నీకన్నా నిన్ను సంతోషపెట్టడం కంటే నాకెప్పుడూ డబ్బెక్కువ కాదు అని క్షణం తర్వాత, క్షమించు బాబు, ఏమిటో అవాళ నీ చదివే ముఖ్యమనిపించింది. కానీ తర్వాత అనుకున్నాను, ఆఖరిసారిగా అమ్మని చూసే అవకాశం నీకు లేకుండా చేశానని. నన్ను క్షమించు. 2 చేతులు పట్టుకున్నాడు మూర్తి. మౌనంగా కళ్ళు తుడుచుకొని నిట్టూర్చాడు మౌళి. శాంతను చూడగానే మళ్ళీ మౌళికి దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. తల వాల్చి కళ్ళు తుడుచుకుంటున్న మౌళి తల మౌనంగా నిమురుతూ ఉండిపోయింది శాంత కొన్ని క్షణాలు. నేను విశాఖపట్నం వెళ్తుంటే ముందు నీ కాళ్లకు నమస్కరించమంది అమ్మ. అతని గొంతు బొంగురుపోయింది. అవును, నిన్నే కాదు, ఈ ఇల్లు, సంసారం, బరువు, బాధ్యతలు అన్నీ నాపైన ఎప్పుడో వదిలారు మీ అమ్మ. కానీ మంచి చెడులు తెలియజెప్పి మందలించే ఓ పెద్ద దిక్కు పోయింది మనకి. కన్న తల్లి పోయారు, కానీ నీకు పెంచిన ఈ తల్లి బ్రతికుంది బాబు. నువ్వు ఇలా దిగులు పడితే నేను సహించలేను. కానీ తల్లిపోయిన మిమ్మల్ని ఎలా ఓదార్చాలో ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ దుఃఖానికి ఓదార్పు లేదు. భార్య పోతే మరొక భార్య వస్తుందని, పిల్లలు పోతే మళ్ళీ పిల్లలు కలగొచ్చని, ఇలా ఎన్నో ఉపశమన వాక్యాలు చెప్తారు. కానీ ఈ దుఃఖానికి, ఈ వియోగం ఎప్పుడో ఒకప్పుడు సంభవించేదే కనుక ఓర్చుకోమని మూర్ఖుడిలా రోధించడం కాక, తల్లికి కీర్తి తెచ్చే కొడుకుగా ప్రజ్ఞావంతుడివి కావాలి. ఆమె పిల్లలు రత్నాల్లా ప్రకాశించాలి. ప్రజలచే గౌరవింపబడే ఉద్యోగం చేస్తావు నువ్వు. నీ చదువు, ఆ పైన ఉద్యోగం చాలా గుండె దిటువు కావాలి. తెల్లవారి లేచింది మొదలు రోజు గడిచే 24 గంటల్లో ఎన్నో చావు పుట్టుకలు చూస్తావు. వయసు చెల్లిపోయిన అమ్మ కోసం ఇలా బేలవైపోతే ఎలా? పండిన ఆకు రాలిపోకుండా ఉంటుందా? అంటూ 23 సంవత్సరాల
చెరబడుతున్న వయసువాడు మౌళి తల ప్రేమగా ఆప్యాయంగా నిమిరి చెరిగిన క్రాఫ్ సవరించింది శాంత. చప్పున తలెత్తి మంజుల వైపు చూశాడు మౌళి. తాను పీయూసీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు నిన్న వదిన తన బుగ్గలు తల ముద్దులు పెట్టుకుంది. పసివాడిలా దగ్గరకు తీసుకుంది. మంజుల గలగల ఇంకా చిన్నాడా నువ్వు మౌళి అని నవ్వుతుంటే తనకెంతో కోపం వచ్చింది. చిన్నవాడు కాకపోతే మాత్రం తప్పేమిటి? అమ్మకి వదినకి తేడా తనకేమీ కనిపించటం లేదు. ఇంకా అమ్మ కంటే వదినే తనకు ఎక్కువేమో అనిపిస్తోంది. ఆనాడు నవ్విన మంజుల ఈనాడు నవ్వలేదు. మౌళి వినకుండా మంజులకు ఏమేమో చెవిలో చెప్పి హెచ్చరించింది శాంత. అంగీకార సూచకంగా తల ఊపింది మంజుల. 4 రోజుల తర్వాత కాస్త విచారం తగ్గి అందరితో కలివిడిగా మాట్లాడాడు మౌళి. సాయంత్రం 4 గంటల వేళ అలా తోటవైపు వెళ్దాం, వస్తావా మంజు అని పిలిచాడు మౌళి. అదెవ్వరి తోట? చిన్నగా ప్రశ్నించింది మంజుల. ఎవరి తోటైతే మాత్రం మనం చల్లగాలి కోసం వెళ్తున్నాం కానీ చెట్లు కాయలు తినటానికి కాదుగా. నలుగురు ఏమనుకుంటారు? మనం అలా వెళ్తుంటే ఎలా చూస్తారు? ఇవాళేమిటి కొత్తగా మాట్లాడుతున్నావు? చిన్నవాళ్ళం కాదుగా. మరేం పర్వాలేదు. అనుకుంటే ఏమన్నా అనుకోని. నా మనస్సేం బాగుండలేదు మంజు. కాస్త ఏదన్నా రిలీఫ్ కావాలి. అప్పుడే అక్కడికి వచ్చిన శాంత మౌళి చివరి మాటలు విని అలా తోటవైపు వెళ్ళిరండి మంజు అంది. ఇప్పుడేమంటావు అన్నట్టు కొంటెగా మంజుల వైపు చూసి నవ్వాడు మౌళి. గబగబా తల దువ్వుకుని చీర మార్చి అతని వెంట బయలుదేరింది మంజుల. నేరేడు చెట్టు కింద సిమెంట్ బెంచి మీద కూర్చుంటూ ఇప్పుడు ఈ తోటలో మనకేమీ హక్కు లేదు తెలుసా అంది మంజుల. అయితే వెళ్ళిపోదామా? హక్కు లేకపోవడమేమిటి? నా తోట కాకపోతే మా అన్నయ్య తోట. మంజు, ఏమిటి నువ్వు అంటున్నది? నిజం. ఏమిటి నిజం? ఎవరికైనా అమ్మేశాడా అడిగాడు మౌళి. అవును, డబ్బు అవసరమై. అతనికి డబ్బు అవసరమేమిటి? అత్తవారికి అప్పిచ్చాడు అతని బావమరిది చదువుకి. తమ్ముడు చదువుతున్నాడంటే తన వాటా తరిగిపోతుందని పంచుకుపోయాడు. బావమరిది చదువు కోసం తోట అమ్మాడు. శబాష్, మెచ్చుకోవాల్సిందే నవ్వాడు మౌళి నిరసనగా. 2 క్షణాలు నిశ్శబ్దం తరువాత రా పోదాం అన్నాడు మౌళి టక్కున లేచి నించుంటూ. ఎక్కడికి? ఎలానూ వచ్చావు, కాసేపు కూర్చొని పోదాం. ఇక్కడ మాత్రం వద్దు. ఏటి ఒడ్డున ఇసుకలో కూర్చుందాం పద అంటూనే గబగబా ముందుకు నడిచాడు మౌళి. మంజుల అనుసరించింది. మొత్తం ఇసుకలో కాళ్ళు జాపి వెనక్కి 2 చేతులు ఆంచి కూర్చుంటూ అబ్బా ఎంత హాయిగా ఉంది, చల్లగాలి కదూ అన్నాడు మౌళి మంజుల వైపు చూస్తూ. తిండికి అనుకున్నాను, విశాఖపట్నంలో చల్లని గాలికి కూడా వాచిపోయావన్నమాట అతని సమీపంలో కూర్చుంటూ అంది మంజుల. ఆహా, అలా అనకూడదు. అందరూ విశాఖపట్నంలో చల్లని గాలి వీస్తుందనే నమ్ముతున్నారు. మురికి పందులు, నల్లవారి వీధిలో నీరు, చల్లని కంపు గాలి. విరగబడి నవ్వింది మంజుల. అద్దె కాస్త ఎక్కువైనా సరే మహారాణిపేట బసా మార్చేద్దామనుకుంటున్నాను మంజు. తొందరగా కాలేజీకి వెళ్ళాలని ఆద్రాబాద్రా యువతలకొస్తాను. సందు చివరంట పర్వతాల్లా నించుంటాయి గేదెలు. ఓ రోజేం జరిగిందో తెలుసా? నీట్గా తయారై బ్లూ టెర్లిన్ షర్ట్ వేసుకున్నాను. గేదె పక్క నుంచి గబగబా వెళ్ళబోయాను. తోక విసిరింది. కిలకిలా నవ్వింది మంజుల. తాను నవ్వుతూ నన్ను చూసిన 2 అమ్మాయిలు నీలాగే నవ్వారు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. అన్నయ్య కావాలనేసరికి పాపం డబ్బు పంపిస్తున్నాడు. అవును, బావ చాలా మంచివాడు. అప్పులు చేస్తున్నాడా మంజు? ఆహా, అతని జీతం ఖర్చులకి చాలదు. అవసరమైతే నా వాటా అమ్మమని అలా రాసి ఇచ్చాను అన్నాడు మౌళి ఉదాసీనంగా మారిపోయిన మొహంలోకి చూస్తూ. డబ్బు దిగులు నీకెందుకు మౌళి? అప్పు అయిందే అనుకో, నువ్వు డాక్టర్ అయితే 2-3 ఏళ్లలో తీర్చేస్తావు. రోజు ఖర్చు గడిస్తే అంటూ పేలవంగా నవ్వాడు మౌళి. అంటే? కలవరంగా అతని వైపు చూసింది మంజుల. గవర్నమెంట్ పోస్టులు ఖాళీ లేవు మంజు. ప్రాక్టీస్ చేయటానికి మదుపు ఎంత కావాలి? ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఏదన్నా ఉంటే అక్కడ మాత్రం నాలాంటి వాడికి దొరకడం కష్టం కాదా? అయితే నువ్వెందుకు చదువుతున్నట్లు, అతను ఎందుకు చదివిస్తున్నట్లు? అర్థం కానట్టు నవ్వింది మంజుల. అదే తెలియకుండా ఉంది. సరే దిగాను కదా, ఎలానూ పూర్తి చేస్తాను. ఒక సర్టిఫికెట్ రాసి ఇచ్చాడంటే 5 రూపాయలు వస్తాయి. మా అన్నయ్య నా తమ్ముడు డాక్టర్ అని చెప్పుకుని సంతోషిస్తాడు. నువ్వు డాక్టర్ భార్యవని గర్వపడతావు. పో, అలా మాట్లాడావంటే చూడు బొంగమూతి పెట్టింది మంజుల. చప్పున ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కుంటూ. ఏం చేస్తావు? ఇప్పుడు నిన్ను నేనేం చేసినా ఎవ్వరూ అడ్డుకోరు. నిర్జనంగా ప్రశాంతంగా ఎంతో బాగుంది ఈ వాతావరణంలో అన్నాడు మౌళి అతని నుంచి దూరంగా జరగబోతూ. అందుకే నేను నీతో రానన్నది అంది మంజుల. అన్నయ్య తొందరగా పెళ్లి చేస్తే బాగుండును. నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది సుమా. చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ కొంటెగా నవ్వాడు మౌళి. సిగ్గేయడం లేదు?
ఇప్పుడే పెళ్లి చేసేస్తే చదువయ్యేసరికి ఉద్యోగం రెడీగా ఉండదు కానీ ఇద్దరు పిల్లలు నాన్న అంటూ గలగల నవ్వింది మంజుల. తాను నవ్వుతూ సొట్టలు పడ్డ ఆమె బుగ్గలు చప్పున ముద్దు పెట్టుకున్నాడు మౌళి. చివాలున రోషంగా లేచి నిల్చుని, ఎలాగైనా నీకు చొరవ జాస్తి, అసలు ఒంటరిగా నీతో రావడం నాదే పొరపాటు అంటూ తడైన బట్టలు తుడుచుకుంటూ వెనుదిరిగి ముందుకు నడిచింది మంజుల. ఓహ్, ఈ మాత్రం దానికి మంజుల పడిపోయావా, ఎవరో కానివాడు పట్టుకున్నట్టు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు మౌళి. గబగబా లేచి ముందుకు నడిచి, పెళ్లి కానంతకాలం కానివాడివే, అలాగే దూరంగా ఉండాలి, వదులు చెయ్యి కోపం నటించింది మంజుల. సారీ, ఎక్స్క్యూజ్ మీ, అలాగే, కానీ వదిన మెడ చేతులు బోసిగా కనిపిస్తున్నాయి, నా మనసేదో కలతగా ఉంది, ఆ సంగతి అడగాలనే ఇంటి నుంచి ఇలా వచ్చింది అన్నాడు మౌళి ఆమె చెయ్యి వదిలేస్తూ. చాలా కాలమైంది ఆ చంద్రహారం చేయించి, పెరిగిపోతే పెట్లో పడేసింది, నమ్మమంటావా? నిజమే మౌళి, నా చదువు కాదు కానీ వాళ్ళ ఇబ్బందులు పడుతున్నట్టున్నారు. అబ్బే, ఇబ్బందులేం లేవే, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఏమిటో నాకలా అనిపిస్తోంది. నీ మొహం, అలా దిగులు పడకు. పెద్ద బావని యూడీసీగా ప్రమోట్ చేశారు తెలుసా? తెలుసు, కానీ ఎంత పెరిగింది జీతం? వ్యవసాయం చేస్తున్నారుగా, ఏమాత్రం పంటలు వస్తున్నాయో నాకు తెలియదా? అయితే చదువు మానేసి పెళ్లి చేసేసుకుంటావా? హేళనగా ధ్వనించింది గొంతు. మంజు అనుమానంగా అన్నాడు మౌళి. డబ్బు అప్పులు సంగతి ఆలోచించాల్సింది చదువు పూర్తయ్యాక, ఇప్పుడెందుకు ఆ గొడవ? ఇదివరకటిలా కాదు మంజు, అందరూ అంటే నువ్వు కూడా నా దగ్గర ఏదో విషయం దాచినట్టు మాట్లాడుతున్నారు. అలా అలా మాట్లాడుతూ ఊరు మనుష్యులకి సమీపించేసరికి మౌనంగా నడవసాగారు. అయిందా షికారు? ఎక్కడెక్కడికి వెళ్ళారు? తోటకా పొలానికా? ప్రశ్నించింది నవ్వుతూ శాంత. తోటకి కాదు, పొలానికి కాదు, ఏటికి, ఏటిగట్టుకి అన్నాడు మౌళి. తోట అమ్మేశారని, పెద్దబావ అప్పుల పాలైపోతున్నాడని, అక్కయ్య నగలు అమ్మేసిందని అన్నీ చెప్పావా మౌళితో? తోటకెళ్లాలనుకున్న వాళ్ళు ఏటిగట్టుకి ఎందుకెళ్లారు? చాటుగా మంజులను పిలిచి నెమ్మదిగా తీవ్రంగా అడిగింది శాంత. మౌనంగా తలవంచి దోషిలా నిల్చుంది మంజుల. ఏం మాట్లాడవేం, అన్నీ చెప్పావా? గద్దించింది. లేదు, తోట చిన్నబావ అమ్మాడని మాత్రం చెప్పాను. ఛీ, బుద్ధి లేదు, నీకేం చెప్పాను? ఇంటి సంగతులేవి అతనితో చెప్పొద్దని చెప్పలా? నీ మీదొట్టు, ఈసారి ఏమీ చెప్పనక్కయ్యా. గొంతు రుద్ధమవుతుంటే, కళ్ళల్లో నీరు చుమ్ముతుంటే కొంతసేపు భయంగా చూస్తూ అంది మంజుల. అతను బాగా చదివి పైకొస్తాడని కొండంత ఆశ పెట్టుకున్నాను. సమయం దొరికేసరికి ఇంటి సంగతులన్నీ సోది చెప్పేస్తావేమో అని భయం. వెళ్ళు, మౌళి పిలుస్తున్నట్లుంది అంది శాంత. తాను వెళ్లే రోజు కాఫీ తెచ్చిన మంజుల వైపు చూసి మౌళి మెళ్ళో గొలిసేది అని అడిగాడు. తలంటి పోసుకుందామని తడబడిందామె గొంతు. ఉన్న భూమి మీద పెద్ద మొత్తం అప్పు తెచ్చాడు. ఇంటి మీద కూడా కొంత అప్పు అయింది. ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తెచ్చారు. ఇంట్లో జరుగుబాటు కష్టంగా ఉంది. శంకరాన్ని ఏమన్నా సాయం చెయ్యమని ప్రాధాయపడ్డాడు. సాయం చెల్లేదు సరికదా, మోయలేని భారం నెత్తికెక్కించుకున్నావు, అనుభవించు, నా దగ్గరేం లేదు అని నిష్కర్షగా చెప్పాడు శంకరం. క్షణక్షణం సడిలిపోయే ధైర్యాన్ని చిక్కబట్టుకుంటూ, వర్తమానాన్ని విస్మరింపజేసే భవిష్యత్తుపై ఆశతో లేని ధైర్యం నటిస్తూ, రాబోయే బంగారు రోజుల కోసం ఎదురుచూస్తూ రోజులు యుగాల్లా వెళ్లదీస్తున్న మూర్తి ఆరోగ్యం దెబ్బతింది. జ్వరం, దగ్గు ప్రారంభమయ్యాయి. నిర్లక్ష్యంగా ఆఫీస్కెళ్తున్నాడు. శారీరకంగా మానసికంగా కృంగిపోతున్న అతన్ని చూస్తూ బెంబేలైపోతోంది శాంత. 1 సంవత్సరం మాత్రమే మౌళి చదువు పూర్తవుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో ఎలాంటి విపత్తులు ఎదుర్కోవాలి? భగవాన్, ఇంక నేను సహించలేను. నా భర్తను నేను సాయశక్తులా కాపాడుకోవాలి. పెద్ద డాక్టర్ చేత టెస్ట్ చేయించి ఖరీదైన మందులు, బలమైన ఆహారం ఇవ్వాలి. ఎలా? డబ్బెక్కడిది? ఎలా తెస్తాను? వేటగాడి చేతిలో పక్షిలా విలపించింది శాంత ఏకాంతంలో. అమ్మా, ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఏనాడో ఎక్కడో విన్న గొంతు. గబగబా యువతలకొచ్చిన శాంత, రండి బాబాయ్ గారు, క్షేమమా అంది ఆప్యాయంగా. కుర్చీ వాల్చి కూర్చోండి అంటూ. మూర్తిని చూశాను బజార్లో. అదేమిటే అమ్మాయి అలా ఉన్నాడు, ఏమన్నా సుస్తీయా అని ప్రశ్నించి కుర్చీలో కూర్చున్నాడు రమణయ్య. కొద్ది రోజులు బట్టి ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు. గొణిగినట్టని చప్పును తలవాల్చింది. ఆమె కనులు చెమ్మగిల్లాయి. అన్నట్టు నీ మరిది డాక్టర్ అయ్యాడట కదూ, నీకి ఎందరు పిల్లలు? ప్రశ్నించాడు రమణయ్య. 1 అమ్మాయి. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మీరెక్కడుంటున్నారు అడిగింది శాంత. మా చిన్నవాడు మద్రాసులో ఉన్నాడు కదమ్మా, వాడి దగ్గరున్నాను. నిన్ననే వచ్చాను, మీ అందరినీ ఓసారి చూసిపోదామని. ఆ అబ్బాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా?
లేకపోతే నా చేతుల మీదే వాడికి చక్కటి సంబంధం కుదిర్చేస్తాను. మీ ఇద్దరికీ చేశాను, చల్లగా ఉన్నారు, మళ్ళీ వస్తాను, నాకు పనుంది. 25,000 కట్నం, అమ్మాయి బంగారు బొమ్మ, చెప్పమ్మా మూర్తొచ్చాక అంటూ ఆమె జవాబు కోసం వినకుండానే వెళ్ళిపోయాడు రమణయ్య. 25,000 కట్నం, తమ అప్పులన్నీ తీరిపోయి మళ్ళీ ధైర్యంగా బ్రతకొచ్చేమో. కానీ మంజుల డబ్బు కోసం, తాత్కాలికమైన ఇబ్బందుల కోసం పవిత్రమైన ప్రేమ బంధాన్ని తెంపలేదు తను. చిచి, 25,000 కట్నమని అతను అనగానే తన మనస్సు ఎలా ఉరకలు వేసింది. ధనానికి ఎంత ఆకర్షణ శక్తి ఉంది. తన ఊహల్ని తిట్టుకొని శాంత కొన్ని క్షణాల తర్వాత మనసంతా కలతగా బరువుగా తయారైంది. మూర్తి రూపం, అతని పరిస్థితులు తలుచుకున్న శాంత హృదయం కంపించింది. భయంతో అత్తయ్య అన్న మాటలు అక్షరాల నిజం. అక్కయ్య, మౌళి ఉత్తరం రాశాడు. మంజుల గొంతు విని శాంత ఆలోచనలు చెదిరిపోయాయి. ఏం రాశాడు? ఇవాళ వస్తున్నాడట. ఎందుకని అనాలోచితంగా ప్రశ్నించింది. జవాబు చెప్పలేదు మంజుల. క్రితంసారి మౌళి వచ్చి 4 రోజులు ఉన్నాడట. తాను శంకరం ఇంటికెళ్ళింది. కాత్యాయిని ఒంట్లో బాగుండలేదని తను మౌళి కలిసి చాలా కాలమైంది. తనకెంత సంతోషంగా ఉంది అతను వస్తున్నాడంటే. కానీ అక్కయ్య ఇలా ప్రశ్నిస్తుందేమిటి? ఎందుకొస్తాడు? తన వారిని చూడటానికి, కమ్మగా కడుపు నిండా తినడానికి, హాయిగా నవ్వుతూ ఆత్మీయులతో మాట్లాడడానికి అనుకున్న మంజుల, అదేమిటక్కయ్య అలా అడుగుతావు? తాను వస్తున్నాడంటే నువ్వెందుకలా బెదిరిపోతావు? నేనేం చెప్పలేనులే అంది రోషంగా ఆమె వైపు చూస్తూ. చెబితే కానీ తెలియని రోజులు కావమ్మా ఇప్పుడు గడుస్తున్నవి. ఇల్లు, ఇంట్లో సామాగ్రి, మీ పెద్దబావ రూపం క్షణంలో తెలిసిపోతుంది. ఈ దరిద్రం మన బాధలు గ్రహించేస్తాడు. నేను మరి కాలేజీకి వెళ్ళనంటాడు, డబ్బు వద్దంటాడు, నన్నెందుకు చదివించారంటూ నీలేస్తాడు. ఓ రోజో 2 రోజులో అతనుండేది. అతడి పరిస్థితులు గమనించకుండా కబుర్లు చెప్తాలే అక్కయ్య, మేడ దిగువకు రానివ్వను అంది మంజుల. నాకేమిటో మతిపోతుందే మంజు. ఏం తింటున్నానో, ఎలా తిరుగుతున్నానో మీ పెద్దబావని చూస్తుంటే నా హృదయం కుంగిపోతోంది. ఏం చెయ్యగలను? ఏం చేస్తాను? మంచి మనసు కావాలని పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఆ మంచి మనసు ఏం చెయ్యగలదు? ఆయనకు కావాల్సిన సహాయం చెయ్యగలదా? బాగా డబ్బు గలదాన్నో, చదువుకున్నదాన్నో పెళ్లాడి ఉంటే ఆయన్ని బ్రతికించుకోగలిగేది. అక్కయ్య, అసహనంగా బాధగారిచింది మంజుల. అవునమ్మా, ఆయనకి ఆలస్యం కాకుండా వైద్యం చేయించాలి. లేకపోతే మంజు, ఆయన దగ్గి ఉమ్ముతుంటే రక్తం పడుతోంది. దిమ్మెరపోయి నిల్చున్న మంజుల కళ్ళు చెమ్మగిల్లాయి. భయంతో, బాధతో ఆమె గుండెలు గింజుకున్నాయి. కొన్ని క్షణాల్లో నిగ్రహించుకొని, భయపడుకు, భగవంతుడున్నాడక్కయ్యా, నేను కూడా ఉద్యోగం చేస్తాను. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానుగా. ఇందాక రమణయ్య గారిని ఏదన్నా కావాలంటే ఉద్యోగం వేయిస్తానన్నాడు అంది. నువ్వు రమణయ్య గారితో మాట్లాడావా? ఆయన వచ్చింది ఇప్పుడే కదూ? ఆశ్చర్యంగా ప్రశ్నించింది శాంత. వీధి కొట్లో ముందర నన్నే పలకరించారు. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానని చెప్పాను. బావమర్ది మంచి పొజిషన్లో ఉన్నాడు. ఉద్యోగం చెయ్యాలనుకుంటే చెప్పు, వేయిస్తాను అన్నారు. పెద్ద బావ మౌళి ఒప్పుకుంటే చేస్తానని చెప్పాను. అమ్మ రమణయ్య అంజనం వేసి చూస్తాడు కాబోలు అందరి జాతకాలును. అది సరేలే, ఆలోచిద్దాం. ఎప్పుడొస్తాడు మౌళి? సాయంత్రానికా, రాత్రికా? పంచదార నిండుకున్నట్టుంది, బియ్యం కూడా లేవు. రేపు తెస్తానన్నారు. మనమే కదా అని కొంచెం నూకలుంటే కడిగి జావలా కాచాను, తలా కాస్త తాగొచ్చని. మా టీచర్ ఆవిడే కామేశ్వరమ్మ, చాలా మంచివారు, ఏమీ అనుకోరు. ఓ 10 రూపాయలు అడిగితేనా అక్కయ్యా? మంజు 4th ఫారం చదివేటప్పుడు టీచర్గా పనిచేసిన కామేశ్వరమ్మ రిటైర్ అయి ఆ ఊళ్ళోనే స్థిరపడింది. ఆమెకెవ్వరూ లేని మూలాన మంజుల ఆమె అస్వస్థతగా ఉన్న రోజుల్లో చాలాసార్లు సహాయం చేసింది. మంజులని ఒక అభిమాన పుత్రికగా ప్రేమిస్తుంది కామేశ్వరమ్మ. తరచూ ఆమె ఇంట్లోనే మంజుల భోజనం. ఎందుకు రోజు అలా తినొస్తావు అని శాంత మందలిస్తే ఆమె బలంతం చేసిందక్కయ్యా అంటూ నవ్వేసేది మంజుల. తప్పనిసరిగా ఊకొట్టింది శాంత. 2 క్షణాలు మౌనంగా ఏమో ఆలోచించిన తరువాత అక్కయ్య అని పిలిచింది. ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూసింది శాంత. మీకంత పెద్ద చదువు చదివిన వారు మన కుటుంబంలో ఉండాలని కోరిక ఉంటే నీకు పుడతారుగా. అప్పుడు నీ కొడుకు ఈ చదువు చెప్పిస్తే మౌళి కూడా సాయం చేస్తాడు. నాకా పిల్లలా? మరి పుట్టరమ్మా. వీడే నా కొడుకు, మౌళినే నా కొడుకు. చచా, ఎందుకు పుట్టరు? నీకు తెలియదు. నీకే కాదు, మీ పెద్దబావకి, నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. పాప పుట్టినప్పుడు నాకు ఆపరేషన్ చేశారని విని ఉంటావు, జ్ఞాపకముందా? మళ్ళీ కాన్పు వస్తే నాకు ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. మీ బావ మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశారు. అప్పుడే మీ అత్తయ్య బాధపడతారని ఆ సంగతి గుట్టుగా దాచాం. నెమ్మదిగా ఓ ఆత్మీయురాలితో చెప్పుకుంటున్నట్లుగా చెప్పింది శాంత.
మరేం బెంగపడకక్కయ్యా, ఇంకో 6 నెలల్లో మౌళి ఉద్యోగం చేస్తాడు, నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఇంకా ఏమన్నా కాస్త డబ్బు సాయం చేయగలరేమో అడగనా ఆమెను? వద్దొద్దు, డబ్బడిగితే కొన్ని ఆత్మీయతలు స్నేహాలు దెబ్బతింటాయి. 10 రూపాయలు పర్వాలేదు, జీతాలకి ఇచ్చేద్దాం, తీసుకురా. అలాగేలే అంటూ గబగబా చీర మార్చి వీధిలోకెళ్ళింది మంజుల. మంజుల తెచ్చిన 10 రూపాయలతో బియ్యం, కూరలు, పంచదార, కొద్దిగా వెచ్చాలు తెప్పించింది శాంత. ఎన్నో సంవత్సరాల తర్వాత చూసినట్లుగా ఏదో తపన, ఆప్యాయత ద్యోతకమవుతుంటే చూశాడు మంజుల వైపు మౌళి. అలానే అతన్ని చూస్తూ పలకరించింది మంజుల అతని చేతిలో బ్యాగ్ అందుకుంటూ. బస్ లేట్ అయిందా మౌళి అని. తోవలో రిపేర్ రావాలనుకోలా, కానీ ఎందుకనో ఇవాళ నిన్ను ఎలాగైనా చూసేయాలి అన్న కోరిక పుట్టింది, బస్ ఎక్కేశాను నెమ్మదిగా అన్నాడు. బుగ్గలు ఎరిపెక్కుతుంటే కొంటెగా చూసి చిలిపిగా నవ్వి అతని జబ్బ మీద గిల్లింది మంజు. పరవశంగా ఆమె వైపు చూశాడు మౌళి. ఆ రాత్రి 10 గంటలకి రమణయ్య వచ్చి మూర్తి శాంతతో మాట్లాడి తృప్తిగా వెళ్ళిపోయాడు. 2 రోజులు మాత్రమే పర్మిషన్ తీసుకొచ్చానని చెప్పిన మౌళి 4 రోజులైనా వెళ్ళిపోవాలని లేదు. అంత సన్నిహితంగా చనువుగా ప్రవర్తిస్తూ తీయని మాటలతో అతన్ని అలరిస్తూ అతను వాస్తవ ప్రపంచాన్ని విస్మరించే విధంగా ప్రవర్తిస్తోంది మంజుల. ఓ అందమైన సాయం సంధ్య అతనిలో ఏదో కోరిక రేపింది. తన సమక్షంలో ఉన్న మంజుల అపురూప సౌందర్యవతిగా, తన ఆరాధ్య దేవతగా కనిపించింది. నిలవనీయని ఏదో ఉద్రేకం, తృష్ణ, బలవత్తరమైన కోరిక విజృంభించి నిగ్రహాన్ని కోల్పోయిన మౌళి మంజులను బలంగా దగ్గరికి లాక్కున్నాడు. నెమ్మదిగా వారించబోయింది మంజుల. అతని చేతులు బలంగా పట్టుకున్నాయి. ఆమె గుండెలు దడదడలాడాయి భయంతో. మేను వణికింది, పెదవులు తడారాయి. తనేమైపోతుంది ఇప్పుడు? అతని చేతుల్లో నలిగిపోతున్న ఆమె ఏమేమో గొణుగుతోంది. అతను వినిపించుకోలా. క్షణాలు దొర్లాయి. మానవ బలహీనతను, అతనిలోని పశు ప్రవృత్తిని పరిహసిస్తోంది. లేచి నిల్చుని చీర సవరించుకుంటున్న మంజు వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె ఎదుట తలవాల్చి కూర్చున్నాడు మౌళి. తను తప్పు తెలుసుకుని దైన్యతతో కృంగిపోయే క్షణాలు దొర్లిపోతున్నాయి. నన్నెందుకిలా పతనం చేశావు? నేను నీకు ఏం అపకారం చేశాను? నువ్వెంతో మంచివాడివనుకున్నాను, తెలివైన వాడివనుకున్నాను. కానీ ఇలా పశువులా నీచాతిరీచంగా ప్రవర్తిస్తావనుకోలేదు. నిప్పులు చెలరేగే కళ్ళతో అతని వైపు చూసింది మంజుల. మంజు బాధగా వేడుకుంటున్నట్టున్నాయి మౌళి చూపులు. మంజు మంజు, పెదవులకు తేనె పూసుకొని పిలుస్తావు. తీయగా నీ మాటలు పిలుపు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి. నిన్ను చూస్తూ, నీ మాటలు వింటూ మత్తుగా పరవశించిపోయాను. సర్వనాశనమయ్యాను. కాదు, నన్ను సర్వనాశనం చేశావు. బొంగురుపోయిన గొంతుతో వెక్కిళ్ల మధ్య అంది మంజుల. నిజమే మంజు, సవరించుకోలేని పొరపాటు చేశాను. పశువులా ప్రవర్తించాను. కానీ నువ్వెందుకలా లొంగిపోయావు? షటప్. లొంగిపోయానా? కామోద్రేకంలో పశువులా మారిన మగవాడి చేతులలో శారీరక బలం లేని స్త్రీ ఏం చెయ్యగలదు? ఎలా ఎదిరించగలదు? నీ కళ్లకు పొరలు కమ్మాయి. అతని మాటకు అడ్డొస్తూ అంది మంజుల. అది కాదు మంజు, గట్టిగా అరిచేయవలసింది, అల్లరి పెట్టేయవలసింది. ఆమె మాట పూర్తి కాకుండా అన్నాడు మౌళి. అరిచి అల్లరి పెట్టేస్తే నలుగురు పోగవుతారు. నిజం తెలుసుకున్న నిన్ను అసహించుకుంటారు, చెడ్డవాడంటారు. పెద్దబావ, అక్కయ్య వాళ్ళు కూడా నిన్ను అసహించుకుంటారు. అయితే నీకేం? నీ శీలం కాపాడుకునేదానివుగా. అందరూ నిన్ను తేలికగా చూస్తే లోకం దృష్టిలో నువ్వు చెడ్డవాడివైతే నేను సహించలేను మౌళి. మంజు ఆనందాతిరేకంతో లేచి నుంచుని ఆమె తలనిమురుతూ, అందరూ అంటున్నారు మనం కాబోయే భార్యాభర్తలమని. నువ్వింత భయపడి ఏడవాల్సిన పని లేదు అన్నాడు. అందరూ అంటున్నారు, కానీ ఇంకా అవలేదుగా. అతని చెయ్యి తొలగిస్తూ అతని మాటలకు అడ్డొస్తూ అంది మంజుల. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎందరు అడ్డుగా నిలిచినా నిన్నే పెళ్లి చేసుకుంటారు మంజు. పెళ్ళి ఇప్పుడు నువ్వు ప్రవర్తించినంత తేలికగా అయ్యే పని కాదు. పెళ్ళి అన్నీ అర్థం చేసుకుంటే ప్రస్తుతం కాదు, మన పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. ఎందుకు లేదు? పెళ్లి చేసుకునేవాడిని నేను. ఏనాటికైనా దైవసాక్షిగా నిన్నే పెళ్లి చేసుకుంటాను. మంజు అన్న శాంత పిలుపు వినరావడంతో ఇద్దరూ ఒకేసారి కంగారుగా వస్తున్నా అన్నారు. వదినతో చెప్పకు, ముందుకు నడుస్తున్న మంజుల చేయి పట్టుకుంటూ అన్నాడు మౌళి. సిగ్గు లేకపోతే సరి, ఏమని చెప్తాను? వెళ్ళిపోయింది మంజుల. మర్నాటి ఉదయం ప్రయాణమై వెళ్ళిపోయాడు మౌళి. ఒకరి వైపొకరు చూసి మాట్లాడలేకపోయారు మౌళి, మంజుల కూడా. దిగాలుగా అదోలా కనిపిస్తున్న మంజులని, ఏంటలా ఉంటున్నావు? ఒంట్లో బాగుండలేదా అని అడిగింది శాంత. బాగానే ఉందక్కయ్యా, పేలవంగా నవ్వేసింది మంజుల. హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాడు మౌళి. మూర్తిని టెస్ట్ చేసిన డాక్టర్లు టీబీ అన్నారు. ఖరీదైన మందులు రాసి పుష్టికరమైన ఆహారం ఇస్తే నయమైపోతుందని సలహా ఇచ్చారు. ఎటూ దారి కనిపించిన అంధకారంలో చిక్కుకుపోయిన శాంతకి రమణయ్య వెలుగుజ్యోతిలా కనిపించాడు. ఆ రోజు రాత్రి
తమతో రమణయ్య సాగించిన సంభాషణ గుర్తుకొచ్చింది. చాదస్తంగా ఆలోచించకు, చిన్నప్పుడేదో అనుకున్నారు, బాగానే ఉంది, పరిస్థితులు మారిపోయాయిగా, దానికి ఓ చక్కటి సంసారపక్షం సంబంధం కుదిర్చేస్తాను, ఓ 5,000 పారేసి చేసేయి, మిగతా 20,000 అప్పుగా తీర్చేసి తమ్ముడి పెళ్ళి జరిపించేయొచ్చు. ఆహా, నా మనసు ఒప్పుకోవడం లేదు, అడ్డొచ్చాడు మూర్తి. ఏమిటో ఈ మనసు ఒప్పుకోదు, నాకేం, నీ ఇష్టప్రకారమే చెయ్యి. అయితే నిన్ను నీ పరిస్థితులు తెలుసుకొని మంచివాడివి, అయ్యో దిగజారిపోయావే అని అన్నాను. రా, మరి వస్తానమ్మాయి. లేచి నిల్చున్నాడు రమణయ్య. కూర్చోండి బాబాయ్ గారు, ఆయనతో ఏమిటి, అమ్మాయి ఎలా ఉంటుంది, చేజిక్కిన సదవకాశం చేయి జార్చకూడదనుకుంది. రమణయ్య వచ్చిన దగ్గర నుంచి అనేక కోణాల్లో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చిన శాంత పొడుం పీల్చి ముక్కు తుడుచుకొని మళ్ళీ కూర్చుంటూ, అమ్మాయి BA పాస్ అయింది, ఒక్క ఛాయ తక్కువేమో కానీ అచ్చం వయసు రూపం అంతా మంజులే. ఇక అది దాని అన్న ఇద్దరే సంతానం తల్లిదండ్రులకి. వాడు వట్టి చవట. ఆ అమ్మాయి తండ్రున్నాడే, ఆహా పెద్ద మనిషి, చాలా రోజులుగా నాతో చెప్తున్నాడు అమ్మాయికి సంబంధం చూడమని. చప్పున నీ మరిది గుర్తొచ్చాడు. ఇక్కడికి వచ్చాక ఎలా అయినా ఆ సంబంధం కుదిరిస్తే ఉభయత మేలు చేసిన వాడినవుతానని నా తాపత్రయం. నా చేతుల మీద కుదిర్చిన వారందరూ పిల్లా పాపలతో. అమ్మా, శంకరానికి ఏమైనా పిల్లలా అడిగాడు రమణయ్య. లేరండి, ఇద్దరూ రోగిష్టి వాళ్లే. పెద్దవాడు నా శ్రేయస్సు కోరే మీకీ సలహా ఇస్తున్నాను. బాగానే ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఎలాంటి ఆశలు పెంచుకున్నారో ఇన్నాళ్ళై. ఓలా వాళ్లకు ఆశలు నాటి ఇప్పుడు అది కాదని ఇంకో అమ్మాయిని చేసుకోమంటే ఏమంటాడో. వదనంలో విషాదరేఖ అలుముకోగా తన సందేహం వెల్లడించాడు మూర్తి. షు, పసివాటటోయ్, ప్రేమలు ఆశలు అని పరుగులు తీయడానికి ఇది సినిమానా, నాటకమా? జీవితం అనుక్షణం డబ్బుతో ముడిపడి ఉంది. నువ్వు అను, అమ్మాయిని నేను ఒప్పిస్తాను. వాడు ప్రాక్టీస్ పెట్టాడంటే అప్పులు తీరిపోవు. పొడిదగ్గు వస్తే తువ్వాలు నోటికి అడ్డు పెట్టుకున్నాడు మూర్తి. పకపక నవ్వాడు రమణయ్య. దాహం మొదలుపెట్టాక నుయ్యి తీయొచ్చు అనుకున్నట్ట వెనకటికెవడో. అసలు ప్రాక్టీస్ పెట్టడానికి ఎంత మదుపు పెట్టాలా? తరువాత వీధికి 4 డాక్టర్లు తయారైన ఈ రోజుల్లో నీ తమ్ముడు ఎంత ఆర్జించగలడు? వట్టి అమాయకుల్లా మాట్లాడతావేమిటోయ్. అది సరే, మరొక సంబంధం ఉంది రాజమండ్రిలో, అది వారికే సెటిల్ చేసేస్తానులే. నువ్వు ఇలా నసిగి ముంచెయ్యకు, జాగ్రత్తగా మందు తీసుకో. మళ్ళా నిల్చున్నాడు రమణయ్య. వణికిపోయింది శాంత. నిజమే, ఇలా ఈ దగ్గు టీబీలోకి దించి ఆ పైన ఆలోచించలేకపోయింది. బాబాయ్ గారు, వదిలిపెట్టకుండా ఆ సంబంధం, అమ్మాయి బుద్ధిమంతురాలేగా అంది ఆతృత ధ్వనించే కంఠంతో. అలా ఓ నిర్ణయానికి రండమ్మాయి. ఉభయులును కుర్రాళ్ళకేమిటి ప్రేమ గీమా అని పేచీ పెడతారనుకో. పరిస్థితులన్నీ చెప్పి ఒప్పించు. అలాగా ఒప్పుకోరు. కట్నం తీసుకుని శుభలేఖలు అచ్చువేయిద్దాం. ఆ తర్వాత 3 ముళ్ళు వేయించేశామంటే వాళ్లే సర్దుకుపోతారు. ఏయ్ మూర్తి, ఈ మధ్య మా బంధువుల అబ్బాయికి ఓ సంబంధం చేశామోయ్. వెదవకి ఉద్యోగం లేదు, డబ్బు లేదు, స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడనుకో. తల్లి, 2 చెల్లెళ్ళు పస్తులు పడుకునేవారనుకో. ఒక్కసారి గట్టిగా దగ్గి మళ్ళీ పొడుంపట్టు పీల్చి ముక్కు మొహం తుడుచుకొని గట్టిగా నవ్వి మూగపిల్లని వాడి కంటగట్టి వాడి దరిద్రం తీర్చేశాను. మొదట దాటాడు, ఆ పెళ్ళం వద్దన్నాడు, ఏలుకోనన్నాడు. అత్తవారు ఇల్లిచ్చారు, 2 ఎకరాల పొలమిచ్చారు, లంచమిచ్చి ఉద్యోగం వేయించారు. మనవాడు మారు మాట్లాడకుండా 3 పిల్లలు తండ్రైపోయాడు అంటూ మళ్ళీ నవ్వాడు రమణయ్య. ఇంకొంచెం రోజులలో చదువైపోతుంది, వాడితో మాట్లాడి లెటర్ రాస్తానన్నాడు. అతను తలకు మించిన అప్పు, మృత్యుముఖానికి ఇడ్చే తన భయంకరమైన వ్యాధి, అభం శుభం తెలియని అమాయకురాలైన పాప, తననే సర్వస్వంగా నమ్మిన భార్య, గత్యంతరం తోచని అతనికి రమణయ్య సలహాకు తన అంగీకారం చూపిస్తూ, వారితో చెప్పండి, మా వాడి చదువు అయిపోగానే మాతో సంప్రదించమని, మీరొస్తారుగా అన్నాడు. తదాస్తు అమ్మాయి, మరొస్తాను. లేచి నిలబడాడు రమణయ్య. భోజనం చేసి వెళ్ళండి అంది శాంత. వద్దమ్మా, లెటర్ రాయండి నాకు అంటూ తన అడ్రస్ రాసిన కాగితం శాంత చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు రమణయ్య. ఆనాడు రమణయ్య సంభాషణతో పాటు మౌళి, మంజుల వారి మధ్య పెంచుకున్న ప్రేమ, అనురాగం గుర్తొచ్చి చెయ్యకూడని ఏదో పెద్ద నేరం తాము చెయ్యబోతున్నట్టు పాపభీతితో ఆమె గుండె పిండినట్టయింది. చప్పున కన్నీళ్లు స్రవించాయి. తాను నాటిన మొక్కను తానే వేళ్లతో సహా పెకిలించి పారేస్తున్నారు. ఇప్పటి వరకు తిండి, బట్ట, వైద్యం సమకూర్చుకోలేని కటిక దారిద్ర్యం విలయతాండవం చేసే వరకు, ఇంటి యజమాన్ని భయంకర వ్యాధి ఆశ్రయించే వరకు, మౌళి, మంజుల కాబోయే భార్యాభర్తలుగా పసిపిల్లలుగా ఉన్నప్పటి నుంచి యవ్వనంలో అడుగుపెట్టే వరకు మమతలు పెంచుకొని పరస్పర అనురాగం పొందగలిగిన అదృష్టవంతులుగా ఊహించి మురిసింది. కానీ ఇప్పుడు ఈ గడ్డు సమస్యలు పరిష్కారం కావాలంటే
తాను గుండె తిటవు చేసుకోవాలి. తన భర్తను తాను కాపాడుకోవాలి. అందుకు తన శక్తివంచన లేకుండా ఏమైనా చేస్తుంది. ఈ బాధ్యత నిర్వహణలో న్యాయాలకు స్థానం లేదు. అన్ని సమస్యలు పరిష్కరించి తమను ఒడ్డున వేసే ధనం ముఖ్యం అనుకున్న శాంత రమణయ్యకు లెటర్ రాసింది. ఈ ఇంటి సంగతులు ఆలోచిస్తుంటే నాకు మతిపోతుందే మంజు అంది శాంత వేలితో కలిపిన మజ్జిగ మంజు కంచంలో పోస్తూ. ఏం చేస్తామక్కయ్యా, బెంగపడి నువ్వు చిక్కిపోతున్నావు అంది మంజుల. కంచంలో ఉన్న 2 ముద్దలు గబగబా తిని కంచం ఎత్తిపట్టుకొని మజ్జిగ గటగట తాగేస్తూ. ఏం చేయలేమని ఊరుకుంటే మన కొంప మునుగుతుంది. పెద్దబావని ఆఫీస్కి రావద్దన్నారట అంది శాంత. ఎందుకని, ఏం చేశాడని అనాలోచితంగా ఆత్రంగా అడిగింది మంజుల. ఎందుకనేమిటి, ఆయన్ని ఆశ్రయించింది అంటువ్యాధి. మనకిప్పుడు ముఖ్యంగా డబ్బు కావాలి. అదెలా వస్తుందో, బావనెలా బ్రతికించుకుంటానో ఆలోచించి నా తల పగిలిపోతుందే అంటూ మంజుల వైపు చూసింది శాంత. మౌనంగా తలవాల్చి కూర్చుంది మంజుల. మౌనంగా కొన్ని క్షణాలు గడిచిపోయాయి. రమణయ్య గారికి లెటర్ రాశాను అంది శాంత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. అలా చెయ్యి, నేను అదే చెప్పాలనుకుంటున్నాను సంతోషంగా అంది మంజుల. నాకు తెలుసు నువ్వు విఘ్నురాలివని, వయస్సుకు చిన్నదానివైనా అన్నీ తెలుసు నీకు. పరిస్థితులతో రాజీ పడగల మనస్థైర్యం గలదానివని. ఇందులో రాజీ పడడానికి ఏముంది, ఆ రోజే చెప్పాను అవసరమైతే ఉద్యోగం చేస్తానని. అది కాదు అని ఏమో చెప్పబోయే శాంత ఎందుకనో ఆగిపోయింది. క్షణం తర్వాత మంజు వైపు నిశితంగా చూస్తూ, మంజు, నీ పెదబావ జీవించడం కోసం, ఈ అక్కయ్య పసుపు కుంకుమల కోసం పాపకు నాన్న. ఆమె గొంతు పూడిపోయింది. చూపులను నీటి తెరలు కప్పి చెక్కిళ్ల మీద నుంచి ముత్యాల్లా జారిపోతున్నాయి కన్నీటి బొట్లు. అలా బాధపడకక్కయ్యా, మీరు సుఖంగా జీవిస్తారంటే మీకోసం నేనే త్యాగమైనా చేస్తాను. నాకు కావాల్సింది, నేను కోరుకునేది మీరంతా చల్లగా సంతోషంగా బ్రతకడం. ఇందుకోసం నన్నేం చేయమంటే అది చేస్తాను. అబ్బా ఏడవకక్కయ్యా, ఆమె కన్నీరు తుడిచింది మంజు. పిచ్చి పిల్ల, నేను కోరేది సామాన్యమైన త్యాగం కాదమ్మా. ఈ చేతులతో నీరు పోసి ఏపుగా పెంచి అందంగా పెరిగిన మొక్కను నా వ్యాధికి వేళ్లతో పెకిలించి మందుగా మార్చడానికి మసి చేయబోతున్నాను. ఎంత ఆలోచించినా స్వార్థాన్ని వదులుకోలేకపోతున్నాను. మంజు, ఈ విషయంలో నీకు స్వార్థం ఉంటుంది, కానీ నిన్ను ఎత్తుకు పెంచిన ఈ తల్లి కోసం త్యాగం చెయ్యాలి. కాదు, నాకు సహాయం చెయ్యాలి. మీ బావ ఏమైనా అయితే నేను జీవించలేను. అప్పులు, రాత్రి పగలు రుణదాతలు రాక్షసుల్లా కనిపిస్తున్నారు. ఆయన్నాశ్రయించిన వ్యాధి. నేను ఈ ఆపదలు తప్పించుకోవాలి. నేను చెయ్యబోయే పనికి నీ సహకారం ఉంటుంది కదూ మంజు. నాకు తల్లి, తోబుట్టువులు ఎవ్వరూ లేరు, అన్నీ నువ్వే అంటూ మంజు చేతులు పట్టుకొని ఏడుస్తోంది శాంత. ఎప్పుడూ లేంది అలా దిగజారిపోయావేమిటి? తప్పకుండా నీకే సహాయమైనా చేస్తాను, ఎలాంటి త్యాగమైనా చేస్తాను, సరేనా? ఒట్టు, నీ మీద ఒట్టు. ఇక ఏడవకక్కయ్యా, నా మీద నమ్మకం లేదా? నువ్వేం చేసినా నీకు అండగా నిలుస్తాను. మౌళి కన్నా నాకు ఎక్కువైన వారెవరూ లేరు కదా, అతని మీద ఒట్టు, సరా? చప్పున మంజు చేతులు వదిలేస్తూ, ఎంత కఠినరాలి అయిపోయాను, ఎంత కర్కశమైనది. నువ్వు చెయ్యబోయే త్యాగం వినలేవేమో మంజు నవ్వబోయింది శాంత. చెప్పకుండా నన్ను కంగారు పెడతావెందుకు? నేనంత పిరికిదాన్నా? సవాల్ చేస్తున్నట్టు చిన్నగా నవ్వింది మంజుల. మౌళికి పెద్ద కట్నం తీసుకుని పెళ్లి చేయబోతున్నాను. ప్రయత్నపూర్వకంగా ఒక్కో మాట అని తలవాల్చింది శాంత. దిగ్భ్రాంతి అయి నిశ్చేతనంగా స్థాణువులా నిల్చుండిపోయింది మంజుల. తానేం బిందిప్పుడు? మౌళి, మంజు కాబోయే భార్యాభర్తలు, మా ఇంటి ముద్దుల కోడలు. మీ శ్రీవారు వచ్చినట్టుంది, కాఫీ ఇచ్చావా? నాకేం పనిచేయక్కర్లేదు, కానీ మీ ఆయన అరుస్తున్నారెందుకనో. వెళ్ళు, పాపం నిన్ను చూడాలని నీ కోసమని వస్తాడు కాలేజీ ఎగ్గొట్టి. అతన్ని ఏడిపిస్తావు. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పక 3 ముళ్ళు వేయించి తగిలిస్తానుండు, అతనితోనే ఉంటావు. ఇలా అమృతం చిలికించిన ఆ నాలుక ఇవాళ మౌళికి పెద్ద కట్నం తీసుకుని పెళ్లి చేయబోతున్నాను అని విషం కక్కింది. తల మీద పిడుగులు పడేట్టు, గుండెలపై సమ్మెటతో కొట్టినట్టు తన మనస్సంతా నిండిపోయిన మౌళి రూపం, తన శరీరంలో భాగమైపోయిన మౌళిని ఎవరో శక్తులతో, కత్తులతో వేరు చేస్తున్నంత బాధ. కలో వాస్తవమో భ్రమిస్తోందో పిచ్చెక్కినట్టు శాంతవైపు చూసింది మంజుల. సహించలేకపోతున్నావు కదూ? చాలా బాధగా ఉంది కదమ్మా, తట్టుకోలేకపోతున్నావు. ఒక్కసారి చెప్పేశాను, నా ఆత్రం అలాంటిది అంటూ మంజును దగ్గరగా తీసుకుని ఆమె తల నిమిరింది శాంత. కొన్ని క్షణాల్లో తన్ను తాను నిగ్రహించుకున్న మంజుల, ఇలా కాక ఇంకోలా ఈ సమస్యకు పరిష్కారం లేదా అక్కయ్య? దీనంగా సర్వం కోల్పోయిన పేదల శాంతవైపు చూస్తూ అడిగింది మంజుల.
తల అడ్డంగా ఊపి బాగా ఆలోచించాను. తల పగిలిపోయింది. భూములన్నీ అమ్మేశాం. మౌళి విశాఖపట్నం వెళ్లే ముందు హక్కులు రాసిచ్చాడట. కానీ అతనికి తెలియదు. ఆస్తికి మించి అప్పు పెరిగిపోయింది. మగవాళ్ళు ఎంత గుట్టుగా అప్పులు పెంచగలరు? కొన్ని రోజుల క్రితమే నాకు చెప్పారు మంజు మీ పెద్దబావగారు. నిండా మునిగిపోయాక ఇక గత్యంతరం లేదు. కానీ మౌళిని ఒప్పించడం కష్టమే. అతను నువ్వు అంగీకరించని నాడు నేను వెంటనే ప్రాణం తీసుకుంటాను. రాబోయే పరిస్థితులకు నేను తట్టుకోలేను స్థిరంగా ధ్వనించింది శాంత గొంతు. నేను అంగీకరించానుగా. నన్ను చేసుకుని మౌళి మాత్రం ఏం సుఖపడతాడు? ఏం వేడుకలు అనుభవిస్తాడు? అత్తవారా, ముద్దు ముచ్చటలా? ఆ పై మాట రాలేదు. మంజులకు ఉప్పెనలా వచ్చింది దుఃఖం. వెక్కి వెక్కి ఏడుస్తూ శాంత హృదయంపై వాలిపోయింది. బాధగా తల నిమురుతున్న శాంత కళ్ళు వర్షిస్తున్నాయి. నేనొక రాక్షసునైపోయాను మంజు. బోరున ఏడ్చింది శాంత ఉన్నట్టుండి. లేదు, మనిషిగానే ఆలోచించావు. వారెంత కట్టమిస్తారు? ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? చదువుకుందా బాగా? కళ్ళు తుడుచుకుంటూ అంది మంజుల. కట్నం 25,000. అమ్మాయి నీలానే ఉంటుందట. BA పాస్ అయిందట. ఇంకేం? సంతోషంగా మౌళి ఆ అమ్మాయి భార్య అయ్యేలా చేస్తానక్కయ్యా. ఎప్పుడు కనిపించని విధంగా గంభీరంగా ఉన్న మంజుల మొహాన్ని చూసి చలించింది శాంత. దగ్గు. ఊపిరాడకుండా దగ్గుతున్నాడు మూర్తి. కలవరపాటుగా గబగబా అతని గదిలోకి వచ్చిన మౌళి దిగ్భ్రాంతుడైపోయాడు. క్రింద నీరు, కఫం, రక్తం కలగా పులగంగా పరుచుకుంటున్నాయి. సొమ్మసిల్లి ఆయాసపడుతూ మూలుగుతున్నాడు మూర్తి మంచం మీద వాలిపోయి. అన్నయ్య చలించే గొంతుతో పిలిచి అతని నుదుటిపై చెయ్యి వేశాడు మౌళి. ఆ స్పర్శకి కళ్ళు విప్పిన మూర్తి పర్వాలేదురా అన్నాడు శుష్కహాసం చేస్తూ. కథ కొనసాగుతుంది.